హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. కంగువా మూవీ రివ్యూ. ఎక్స్పెక్టేషన్స్ నేనే కాదు చాలా మంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళుంటారు భయ్య. అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరి కోసం మౌనం పాటించాల్సిందే. ఓపెనింగ్ స్టార్ట్ అయిందండి అడావిడి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారో, ఎందుకు అలా కొట్టుకుంటున్నారో, ఆ ఎడిటింగ్ కట్స్ ఎందుకు అలా ఉన్నాయో, థియేటర్ మూవీని 2x స్పీడ్ లో ప్లే చేశాడా లేకపోతే మూవీ ఉందే అలానా నాకు అర్థం కాలేదు. మూవీకి నేను కొంచెం లేట్ గా వెళ్ళడం వల్ల నాకు తెలిసింది బయట టాక్ సినిమా కొంచెం బాలేదురా అలా ఉందిరా అని అన్నారు. అది మైండ్ లో పెట్టుకునే సరే మనకై ఎంతో కొంత అయినా నచ్చుతుందేమో అనే ఉద్దేశంతో వెళ్ళా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉగ్గబట్టుకుని కూర్చున్నానండి. బాగుంటదేమో చూద్దాం అని. బట్ నా పేషెన్స్ లెవెల్ ని టెస్ట్ చేసుకుంటూనే వచ్చాడు ఆ డైరెక్టర్ శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పెద్ద మైనస్ ఏంటంటే డైరెక్టర్, రెండో మైనస్ ఏంటంటే ఎడిటర్, మూడో మైనస్ ఏంటంటే మూవీ స్క్రీన్ ప్లే ఎందుకు అలా రాసాడో తెలియదు. అసలు ఒక్క దగ్గర కూడా ఆ రెండు టైమ్ లైన్స్ కనెక్షన్ అనేది కరెక్ట్ గా చూపిలేదని నాకు అనిపించింది. డిఎస్పి గారు ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డారని చెప్పాలి. ఏ రేంజ్ లో కష్టపడ్డారంటే మూవీ బోర్ గా ఉంది కాసేపు నిద్రపోదాం అనుకుంటే ఆయన నిద్ర పోనివ్వలేదండి. ఆ రేంజ్ లో కొట్టాడు మ్యూజిక్. బాగుందా బాలేదా మ్యూజిక్ అని అంటే బాగుంది బాలేదు రెండు చెప్పొచ్చు. బట్ సాంగ్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. సెకండ్ హాఫ్ లో ఆ మన్నింపు సాంగ్ ఒకటి బాగా నచ్చింది. ఇంకొకటి నాయక సాంగ్ కోసం ఎండింగ్ వరకు వెయిట్ చేసా. లాస్ట్ వరకు ఎంత వెయిట్ చేసినా ఆ పాట ఇవ్వలేదు. లాస్ట్ క్లైమాక్స్ లో ఇచ్చాడు. అప్పుడు సాటిస్ఫై అవుదాం అంటే ఆ సాంగ్ వచ్చే ప్లేస్మెంట్ సరిగ్గా లేదండి. ఇందాకే మైనస్ పాయింట్స్ గురించి చెప్పాను కదా, సినిమాలో ప్లస్ పాయింట్స్ ఒక 5 ఉన్నాయి. సూర్య గారే అండి. కేవలం సూర్య గారి కోసం సినిమా ఒకసారి చూసేయచ్చు. అంతకుమించి మనం కూడా ఆయన కోసం ప్రయత్నించిన దెబ్బైపోతాం. యాక్టర్ పర్ఫార్మెన్సెస్ అందరిలో సూర్య గారు కొండంత అయితే, ఒక చిన్న కొండంత బాబీ డియోల్ గారు. మిగతా అందరు నాకు తేలిపోయినట్టే అనిపించింది. మూవీలో ఇంకొక లీడ్ రోల్ ఉంది, ఆ చైల్డ్ క్యారెక్టర్. నేను చూసిన సినిమాలన్నింటిలో చైల్డ్ క్యారెక్టర్స్ లో వన్ ఆఫ్ ద వర్స్ట్ చైల్డ్ క్యారెక్టర్ అండి. అంత దరిద్రంగా ఎలా రాసుకున్నాడో డైరెక్టర్ నాకు అర్థం కావట్లేదు. వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో వాడికే తెలియదు. ఇంకొకటి యాక్టింగ్ లో అన్నా సరిగ్గా కనిపించాలా, డైరెక్టర్ వాడికి అంత స్కోప్ ఇవ్వలేదు. ఎలాగైనా చేశారా నేను ఓకే చెప్పేస్తా అన్నాడేమో. సూర్య గారి స్టోరీ సెలక్షన్ బానే ఉంటుంది, బట్ మేకర్సే కరెక్ట్ గా తగలట్లేదు ఆయనకి. ముందు వచ్చే కార్తిక్ సుబ్బరాజన్ ఫిలిం గానీ నెక్స్ట్ మూవీస్ గానీ అయ్యన్న బాగుంటాయేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాగుండాలని కోరుకుంటున్నా. సేమ్ రిలీజ్ అయిన మట్కా మూవీ గురించి నేను చెప్పలేను, అది కూడా తేలిపోయిందని అందరు అన్నారు. ఆ సినిమా చూసే ధైర్యం కూడా నేను చేయనండి. సూర్య కంగువా మూవీకి నేనిచ్చే రేటింగ్ 2.5. అది కూడా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కి అండ్ సూర్య గారి యాక్టింగ్ కి. సూర్య గారి మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ఒక ట్రై చేయండి, పర్లేదు. మరీ అంతగా ఒక్కసారి చూసినా చిరాకు వచ్చేంత డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.